నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే అన్న, నా పేరు షఫీ. కూకట్పల్లి వెళ్ళమ్మండ. ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా తెలంగాణలో. డివిజన్లు పెరుగుతా ఉన్నాయి, కార్పొరేట్లు కూడా పెరుగుతా ఉన్నారు. సో ఎట్లుంది మరి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఆటో నడిపిస్తా. ఆటో లైఫ్ చాలా చండాలం ఉందన్న, చెప్పలేము. మన ప్రభుత్వమే అందరినీ వదిలేసారు, ఆటోల మీద పడ్డారు. ఎందుకు, ఏంటి ఏం ప్రాబ్లం ఏంటి? ఏందంటే బస్సులు ఫ్రీ. ఇప్పుడు అది కొత్తది మళ్ళీ ఒకటి తీసినాడు, ఆటోలు అంట. ఇప్పుడు మేము బతకాలా, ఏం చేయాలి? దీని గురించి మీరే కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. మీరు మాకు సపోర్ట్, అందుకనే మీ కష్టాల కోసం మేము వచ్చాం. ప్రభుత్వం తెలియాలి కదా. తెలియాలన్నా. ఇది వరకు 1200, 1400 ఎంతలో అంతలో సంపాదించేటోళ్ళం. ఇప్పుడు అట్లా మొత్తం పోయింది. ఆటో కిరాయి 400 పెట్టుకోవాలి, డీజిల్ ఒక 400 పెట్టుకోవాలి, ఇంటికి ఒక 400-500 తీసుకొని పోవడం అంతే. 500-600 ఏమైతుంది? మేము ఏం చేసుకోవాలి? పిల్లల భవిష్యత్తు మేము చూసుకోవాలి, ఇంటి రెంట్లు ఏం చేసుకోవాలి? అట్లా నడుస్తున్నది మన పరిస్థితి. సో మరి ప్రభుత్వం 12,000 ఇస్తారని తెచ్చిందా? అదేమి లేదు మనకు, ఏమి లేదు. ఒట్టి మాటలే. సో మరి ఏం చేద్దాం మరి యాక్షన్స్ లో? ఏం చేద్దాం, మన కేసీఆర్ గారు తెప్పించుకోవాలి మళ్ళీ ఒకసారి, అంతే. బీఆర్ఎస్ లో తెప్పించుకోవాలి. ఎందుకు ఆయన ఉన్నప్పుడు మనకు మంచిగా ఉండే, అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ నిలబడతారు. ఓకే, డీజిల్ పెరిగింది కాబట్టి. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. సో మరి ఏంటి, ఎవరికి అవకాశం ఉంటుంది అంటే మేయర్ అయ్యే అవకాశం? మా దేశం మన దగ్గర అంటే బీఆర్ఎస్ ఉంది పక్కా. ఇప్పుడు మన బీజేపీకి లేదు. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. మనకి ఏదైనా చేసినా కేసీఆర్ ఎక్కువ మనకి చేసేది, అంతే. అవునన్నా. సో మరి బీజేపీకి ఒక్క అవకాశం ఎవరైనా? ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు కదా, 5 ఏళ్ళు కాంగ్రెస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అలా 5 ఏళ్ళు ఉంటాడు ఆయనే. మరి ఒకసారి ఏమన్నా అవకాశం మనకు నమ్మకం ఎవరి మీద ఉంది, దానికి ఆయనకి పెట్టుకోవాలి. అంతే. బీఆర్ఎస్ మీద నమ్మకం అంటే ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం బాగుండే మాకు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇస్తున్నారు మీకు? ఏమీ లేదన్నా, 6 గ్యారెంటీ లేదు, ఒక్క గ్యారెంటీ లేదు. ఏదో తిప్పలు మేము పట్టుకోవాలి, మేమే చేసుకోవాలి, మేమే చూసుకోవాలి, అట్లా గతం. అంతే. ఇక ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేస్తుంది అనుకోని మనం ఏం ఆలోచన లేదు, మనకు లేదు. పొద్దున్న అయితే మన స్టీరింగ్ ప్రాబ్లమ్, మళ్ళీ ఆటోలు కూడా వాళ్ళే పెడతారంట. ఆల్రెడీ మనకు ఆటో, ఓలా, ఊబర్, ర్యాపిడో అది వచ్చి ఇంకా పొట్ట మీద పడ్డాయి. మళ్ళీ ఆటో ఫ్రీ అంటే మొత్తానికి ఇక ఆటోలు అమ్ముకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. ఒకటే 10 మాలు. మేము వేరే పనులు ఏం చేయాలి, మేము ఆటోనే నడిపిస్తాం. చిన్నప్పటి నుంచి ఆటోలే నడిపించినాము, ఆటోలే మనవి. సో మొత్తానికి అయితే జీవితం చాలా ఘోరంగా ఉందన్న. నడుస్తున్నది అట్లనో ఇట్లనో దెబ్బకుంటున్నాం. ఇక చేయాలి కదా. నాకు 4 పిల్లలన్నా, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. సో వాళ్ళు పెంచాలంటే వాళ్ళు పెళ్లి చేయాలంటే చెప్పి ఆటో ఒక్కడే లేదు, మా వైఫ్ ఒక్కడే కష్టపడాలి. ఒక్కనే కష్టపడాలి. రోజుకు 1000 రూపాయలు వస్తుంది. చేయాలి, ఎట్లయినా కష్టపడాలి కదా, మనం చేసుకోవాలి. ఇప్పుడు రావట్లేదు. అప్పుడు వచ్చేది ఒకప్పుడు మీరు అనుకోకుండా కూడా అయిపోతుండే. ఇప్పుడు అట్లా అదే నడుస్తుంది అన్న. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా వచ్చింది, ఫామ్ నింపేసాను. అనిపిస్తుంది దొంగ ఓట్లు పోతే మంచిదా కాదా? మంచిదే అన్న, దొంగ ఓట్లు పోతే మంచిదే కదా. ఒకటే ఓటు ఉండాలి ఎవరికైనా కానీ, ఒకటే ఉండాలి. ఎక్కడైనా కానీ ఒకటే. అక్కడ వచ్చి ఇక్కడ వస్తున్నా కూడా ఆయనకి ఒకటే ఉండాలి కదా. సో మరి మీ కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఏం చెప్తాం, అందుకని మనం మీ కష్టాలను చూపించడమే మా బాధ్యత. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ.